హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని ఫస్ట్ లెసన్ అయిన సెట్స్లోని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ అనేవి మినిమం 20% ఇస్తాడు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి టెక్స్ట్ బుక్లోని కీ రోల్ అనమాట. ఆ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ బట్టే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ఎగ్జాంపుల్స్లోని చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు కనుక ఆ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్స్లో వస్తాయి కనుక సో మీ అందరూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు కనుక సో ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాను. సో వీడియోని కూడా అందరూ ఖచ్చితంగా చూడాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేస్తే మీరు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్. సెట్స్ ఎగ్జాంపుల్స్. Write the solution set of x square plus x minus 2 is equal to 0 in the roster form. Roster form అంటే ఏంటి? దాని సొల్యూషన్ ఫైండ్ చేసి సెట్ ఆఫ్ అని పెట్టేసి ఆ ఎలిమెంట్స్ రాసి కామర్స్ తో సెపరేట్ చేయాలి. దట్ ఈస్ ద రోస్టర్ ఫామ్. సో చూద్దాం. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడో ఒకసారి రాద్దాం. సో గివెన్ దట్ x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో మైనస్ 2x స్క్వేర్. సో 2 1s are 2 చాలు. సో ఇక్కడ ప్లస్ కావాలి కనుక ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ రాయాలి, ఇక్కడ ఎక్స్ రాయాలి. దీన్ని ఇక్కడ రాసాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్. ఈ గ్రూప్లో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 1 అవుతుంది. ఇందులో 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు x మైనస్ 1 కామన్ తీయండి. x మైనస్ 1 కామన్ తీస్తే x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మరి a ఇంటూ b ఈజ్ ఈక్వల్ 0 అయితే a ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. అదే రాద్దాం. x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఆర్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 1 0 అంటే మైనస్ 1 అట్స్ వెళ్తే ప్లస్ 1 అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అంటే x 2 అనేది అట్స్ వెళ్తుంది, మైనస్ 2 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఇప్పుడు దీని సొల్యూషన్ సెట్ గా రాయమన్నాడు. సో మనకు నచ్చిన లెటర్ రాసుకోవచ్చండి. సో సెట్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్. నేను జీ రాస్తాను. సో దేర్ ఫోర్ జీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, -2. లేదు ఫస్ట్ నెగిటివ్ నెంబర్ ఉండాల్సా అంటే సో దేర్ ఫోర్ జీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -2, 1. సెట్లోని ఆర్డర్కి సంబంధం లేదండి, ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఈ రెండింటిలో ఏది రాసిన రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, సెకండ్ సొల్యూషన్. Write the set x such that x is a positive integer and x square less than 40. x అనేది పాజిటివ్ ఇంటిజర్ తీసుకోవాలంటే అంటే 1 2 3 అలా తీసుకోవాలి. ఏంటి ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన దాన్ని తీసుకోవాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన తీసుకోవాలంటే ఏ స్క్వేర్ చేస్తే 40 కన్నా తక్కువ ఉంటుంది? 6 స్క్వేర్ 36 అంటే 6 వరకే తీసుకోవాలి. 7 తీసుకోకూడదు. 7 స్క్వేర్ 49. సో 49 40 కన్నా తక్కువ ఉండదు కదా, అంటే పాజిటివ్ ఇంటిజర్స్ 1 2 3 4 5 6 వరకు తీసుకోవాలన్నమాట. సో దేర్ ఫోర్ ఇంక దీనికి ఏమి ఉండదు. జెడ్ ప్లస్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6. అంతే, దట్స్ ఇట్. జస్ట్ సాటిస్ఫై చేస్తుందో లేదో చూసుకోవాలి. సో మీకు కావాలంటే ఇక్కడ రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఏంటి? 1 స్క్వేర్ లెస్ దాన్ 40 రైట్ ఆన్సర్. 2 స్క్వేర్ లెస్ దాన్ 40 రైట్ ఆన్సర్. 3 స్క్వేర్ 9 లెస్ దాన్ 40 రైట్ ఆన్సర్. 4 స్క్వేర్ లెస్ దాన్ 40 రైట్ ఆన్సర్. 5 స్క్వేర్ 25 లెస్ దాన్ 40 రైట్ ఆన్సర్. 6 స్క్వేర్ లెస్ దాన్ 40 ఇది కూడా రైట్ ఆన్సర్. 7 స్క్వేర్ లెస్ దాన్ 40 రాంగ్ ఆన్సర్. సో ఏంటి? 7 స్క్వేర్ లెస్ దాన్ 40 అనేది రాంగ్ అనమాట, అంటే 6 వరకే తీసుకోవాలి. థర్డ్ సొల్యూషన్. రైట్ ద సెట్ a is equal to 1, 4, 9, 25 and so on in set builder form. So what is said కనుక a is equal to set of x such that
x is a square number. X is a square number. Square number and actually square of positive integer. Square of a positive integer. Square number and rasna parle. Ella rasna parle. Lent square of a natural number. Square of a natural number. Square of a positive integer. Square of a positive whole number. Square of a positive whole number. Ilaga mana ella rasna parle. Idi sentence formation. Structure formation. Formula formation kavalante A is equal to set of x such that x is equal to n square. X is equal to n square. అంటే x అనేది n square రూపంలో ఉంటుంది. Where n belongs to natural number. n అనేది ఏంటి natural number తీసుకుంటాం. అంటే 1 2 3 4 1 వేసాం అనుకోండి 1 స్క్వేర్ వస్తుంది. 2 వేస్తే 2 స్క్వేర్, 3 వేస్తే 3 స్క్వేర్. ఇలా ఎలా రాసినా పర్లేదు. ఏది రాసినా సరే మనం మార్క్స్ వస్తాం. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ప్రాబ్లం అనేది మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఇవి 1 మార్క్ ఇస్తారు కనుక జస్ట్ సింగిల్ లైన్స్ ఆన్సర్స్ వస్తాయి. తర్వాత ఇంకా వెళ్ళే కొలిది మనకి పెద్ద ఆన్సర్స్ వస్తాయి. రైట్ ద set 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 in the set builder form. So let it be A. So A is equal to set of x such that x is equal to. సో చూడండి ఇప్పుడు మనకి ఇవన్నీ ఎక్స్ వాల్యూసే. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి బాగా అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 అంటే పైన n తీసుకోవాలి డివైడెడ్ బై కిందన చూడండి 1కి 1 యాడ్ చేస్తే 2 వచ్చింది, 2కి 1 యాడ్ చేస్తే 3 వచ్చింది, 3కి 1 యాడ్ చేస్తే 4 వచ్చింది. అంటే పైన ఉన్న దానికి ఒకటి యాడ్ చేయాలన్నమాట. సో పైన n ఉంది కనుక దానికి ఒకటి యాడ్ చేస్తే వస్తుంది. సో మరి n ఏం తీసుకుంటాం మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాం. అన్ని న్యాచురల్ నెంబర్ తీసుకుంటామా? అన్ని తీసుకుంటే ఇన్ఫినైట్ సిరీస్ అవుద్ది. సో అది ఇన్ఫినైట్ సెట్ అవుద్ది. మనకేంటి ఫైనైట్ సెట్ రావాలి అంటే 1 to 6 తీసుకుంటే సరిపోద్ది. వేర్ n belongs to n and 1 less than or equal to n less than or equal to 6. అంటే ఇక్కడ n అనేది ఏంటి న్యాచురల్ నెంబర్ అవుతుంది. ఈ న్యాచురల్ నెంబర్ ఎక్కడ నుండి ఎక్కడ తీసుకోవాలి 1 to 6 తీసుకోవాలి. 1 నుండి 6 వరకు అన్ని తీసుకోవాలని అర్థం. ఇది కండిషన్. నెక్స్ట్ మ్యాచింగ్. సో ప్రిన్సిపాల్. సో మనకి 2 ఐలు వచ్చినా సరే ఒక ఐ రాయాలి. సెట్లో ఒక ఎలిమెంట్ ఒకసారి మాత్రమే రాయాలి. 2 3 సార్లు వేసినా సరే అది మామూలే. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమైనా రిపీట్ అయ్యాయి మనకి 1 2 3 4 5 6 7 8 9 2 పీలు వచ్చాయి, అది కూడా ఒకసారి రాయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 9లో 2 రిపీట్ అయ్యాయి కనుక 2 తీసేస్తే 7 ఉండాలి. 1 2 3 4 5 6 7 సరిపోయింది. సో కనుక ఫస్ట్ ఆన్సర్ డి. 0 ఎక్కడ వస్తుంది చూడండి. థర్డ్ ఆన్సర్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. దీన్ని సాటిస్ఫై చేయాలి. 0 వేస్తేనే ఇది సాటిస్ఫై అవుతుంది. 0 + 1 1 అంటే దాని సొల్యూషన్ అనేది 0 అవుతుంది. 2C. 1 2 3 4 5 1 2 3 6 9 18. సో ఇక్కడ 18 ఉంది అంటే 18 యొక్క డివైజెస్ ఏంటంటే ఫ్యాక్టర్స్ కనుక 3A. ఇంక మిగిలింది ఏంటి దీని సొల్యూషన్స్ 3 వేసినా 0 వస్తుంది, -3 వేసినా 0 వస్తుంది. సో కనుక 4B. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది సొల్యూషన్ 1D వచ్చింది, 2C వచ్చింది, 3A వచ్చింది, 4B వచ్చింది. ఇది మన దీని సొల్యూషన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 6కి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. ఫైనైట్ అంటే ఏంటి మనం తీసుకున్న సెట్లోని నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కౌంటబుల్. అంటే మనం ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కౌంట్ చేయగలిగాం. సో కౌంట్ చేయగలిగితే అవి ఫైనైట్ సెట్. ఒకవేళ ఎన్స్ ఆన్ ఉన్న కౌంట్ చేయలేకపోయినా దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటారు. సో లెట్ us see ఫస్ట్ వన్. సో దీని ఏం రాయొచ్చు మనం దట్ ఈస్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ న్యాచురల్ నెంబర్ అవ్వాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి. అంటే x - 1 = 0 అయితే x = 1 అవుతుంది, x - 2 0 అయితే x = 2 అవుతుంది. అంటే దీన్ని రోస్టర్ ఫామ్ లో రాస్తే 1, 2 రాయొచ్చు. 1, 2 మరి 1, 2 అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. అంటే ఏంటి therefore it is a finite set. Therefore it is a finite set. Reason కావాలని రాయండి. Because number of elements are countable. Number of elements in the set are countable. Because
number of elements in the given set are countable. అదే ఎలిమెంట్స్ కౌంట్ చేయాలనుకోండి, సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫైనైట్ సెట్. సో బికాస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్ ఆర్ అన్కౌంటబుల్ అని రాస్తారు. సో ప్రతిదానికి అలా రాస్తాం. సెకండ్ వన్, ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి. సో 1 వేస్తే సాటిస్ఫై అవుతుందా? లేదు. 2 వేస్తే 2 స్క్వేర్ 4 అవుతుంది. 3 వేస్తే 3 స్క్వేర్ 9 అవ్వట్లేదు. 4 వేసిన అంటే ఒక్క 2 ఒక్కటి మాత్రమే అవుతుంది. అంటే దీని ఏం రాయొచ్చు? సెట్ ఆఫ్ సింగిల్టన్ సెట్. సో దేర్ ఫార్ ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్. It is a finite set. Therefore, it is a finite set because number of elements in the given set are finite or countable. Next, third one. So, x natural number avali. మీరు 1 వేస్తే 2 - 1 0 రావట్లేదు. 2 వేస్తే 2 2 4, 4 - 1 0 రావట్లేదు. 3 వేస్తే 3 2 6, 6లో 1 వేస్తే 0 రావట్లేదు. అంటే మీరు ఎక్స్ వాల్యూ ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా దీన్ని సాటిస్ఫై చేయట్లేదు. దీన్ని సాటిస్ఫై చేయాలంటే ఏం తీసుకోవాలి? 1/2 తీసుకోవాలి. సో 2 2 క్యాన్సిల్ అయితే 1 - 1 0. 1/2 అనేది ఏంటి? రేషనల్ నెంబర్ అవుతుంది కానీ న్యాచురల్ నెంబర్ అవుతుంది. అంటే సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? సో ఎంటీ సెట్. మరి ఎంటీ సెట్ ఫైనైట్ సెట్ ఇన్ఫైనైట్ సెట్? ఫైనైట్ సెట్. ఎందుకు? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 కౌంట్ చేయగలం. సో 0 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో కనుక దీని ఏమనొచ్చు? Therefore, దీని రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు 5. Therefore, it is a finite set. So because the number of elements in the given set are countable. Next, fourth one. X such that x belongs to n. అంటే x అనేది న్యాచురల్ నెంబర్ and x is a prime number. So prime numbers రాయండి prime numbers. Prime number అంటే ఏంటి? A number which divides 1 and itself. A number which is having factors 1 and itself is called prime number. So 1 మరియు ఆ నెంబరే ఫ్యాక్టర్ అవ్వాలి. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 and so on. మనం అలా రాస్తున్న కొలది అలా వస్తూనే ఉంటాయి. సో కనుక అండ్ సో ఆన్ పెడితే సరిపోతుంది. యాక్చువల్గా 2 3 5 7 అండ్ సో ఆన్ రాసేచ్చు, కానీ కొంతమంది తెలుస్తుందని అప్ టు 50 వరకు రాసాను. నెక్స్ట్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అన్నమాట. ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అవ్వాలి. ఆడ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ఏదైతే 2తో డివిజిబుల్ అవ్వదో దాన్ని ఆడ్ నెంబర్ అంటారు. సో రాసేయండి, 1 2తో డివిజిబుల్ అవ్వదు. సో 3 ఆల్టర్నేట్ నెంబర్స్ 5 7 9 11. మీ అందరికీ తెలుసు కదా ఆడ్ నెంబర్స్ అండ్ సో. సో ఇక్కడ రాయాలి, ఆన్ రీజన్ రాయాలి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ యాన్ ఇన్ఫైనైట్ సెట్. ఐ ఉంది కనుక ఐ ముందు యాన్ వస్తుంది. యాన్ ఇన్ఫైనైట్ సెట్ because the number of elements in the given set are uncountable. Unstoppable కాదు, uncountable. చాలా మంది అన్స్టాపబుల్ రాసేస్తారు, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఈ మధ్యన సెలవులు ఎక్కువ చూస్తారు కనుక అన్స్టాపబుల్ రాస్తారు. చూసుకోండి, అన్కౌంటబుల్. ఓకేనా? సో ఇది కూడా అంతే. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్. బికాస్ the number of elements in the given set are uncountable, not unstoppable. Let us. Seventh one. Find the pair of equal sets if any give reasons. కొన్ని సెట్స్ ఇచ్చాడు, అందులో ఈక్వల్ సెట్స్ పేర్స్ ని ఫైండ్ చేయమన్నాడు. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? రెండు సెట్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? ఆ రెండు సెట్లోని నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇందులో మనం ఏ ఎలిమెంట్స్ తీసుకున్నా ఇందులో అదే ఎలిమెంట్స్. దీని పేరు వేరే వేరేగా ఉండొచ్చు, కానీ అందులో ఉన్న మ్యాటర్ మనకు సేమ్గా ఉండాలి.
ఓకేనా? సో లెట్ us వాడు ఇస్తాడు A ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ 0. B రాద్దాం. B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 15 కన్నా ఎక్కువ ఉండాలి, 5 కన్నా తక్కువ ఉండాలి. 5 కన్నా తక్కువ అంటే 4, 3, 2 అలా వస్తుంది. 15 కన్నా ఎక్కువ అంటే 16, 17 అలా వస్తుంది. మరి అలాంటి నెంబర్స్ ఉంటాయి. 15 కన్నా ఎక్కువ ఉండి 5 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ ఉండవు. అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు పై. అంటే ఇందులో ఎలిమెంట్స్ ఏమి ఉండవు అలాంటి. సో ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 అంటే మైనస్ 5 వెళ్తే ప్లస్ 5 అవుతుంది. అంటే దీని ఏం రాయొచ్చు? సెట్ ఆఫ్ 5 రాయొచ్చు. ఎక్స్ హెచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమి ఇవ్వలేదంటే రియల్ నెంబర్ అని అర్థం అన్నమాట. సో రాసియండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయితే దీన్ని ఏం రాయొచ్చు మనం? -5, 5 రాయొచ్చు. 5 వేయండి, 5 స్క్వేర్ 25. -5 వేయండి, -5 స్క్వేర్ అంటే -5 ఇంటూ -5. మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 5, 5 is 25. సో ఇది చూద్దాం. ఎక్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పాజిటివ్ రూట్ ఆఫ్ దిస్ ఎక్స్ స్క్వేర్ -2x -15 ఈజ్ ఈక్వల్ 0. పాజిటివ్ రూట్ అంటున్నాడు ఇక్కడ. పాజిటివ్ రూట్ అంటే నెగిటివ్ రూట్ కూడా ఉంటుంది ఇందులో. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీని షార్ట్ కట్లో ఎలా రాయాలంటే చూడండి, ఇలా రాయండి. ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ రాయండి, ఇక్కడ ఎక్స్ రాయండి. ఒకటి ప్లస్ తీసుకోండి, ఇక్కడ మైనస్ తీసుకోండి. ఎందుకు? అది ఖచ్చితంగా ఎక్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పాజిటివ్ రూట్ అన్నాడు. అంటే నెగిటివ్ రూట్ కూడా ఉంటుంది, కానీ మనం నెగిటివ్ రూట్ తీసుకోవాలి, ఓన్లీ పాజిటివ్ రూట్ తీసుకోవాలి. ఓకే, ఇది 15 కనుక నేను 5 తీసుకుంటాను, 3 తీసుకుంటాను. సో 5 3s are 15. ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే అది వస్తుందో చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ -5x, ఎక్స్ ఇంటూ 3 ప్లస్ 3x, -5xలో 3x తీస్తే -2x ప్లస్ ఇంటూ మైనస్ 3 5s are 15. అంటే ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? -3 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 5 వచ్చింది. దీన్ని తీసుకోకూడదు, దీన్ని తీసుకోవాలి. అంటే ఇది ఆన్సర్ ఏమవుద్ది? ఈ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఇప్పుడు ఈ అన్నిట్లో కూడా సింగిల్టన్ 0 ఎక్కడైనా ఉందా? లేదు. ఎంప్టీ సెట్ ఎక్కడైనా ఉందా? లేదు. సో 5. సో ఈ రెండు సెట్స్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అందులోనూ ఒకటి ఉంది, ఇందులోనూ ఒకటి ఉంది. అందులోనూ 5 ఉంది, ఇందులోనూ 5 ఉంది. సో దేర్ ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ. అంటే సెట్ సి అనేది సెట్ ఈకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు డి -5 ఎక్కడ ఉందా? లేదు. సో 5 ఆల్రెడీ రాసా. అంటే ఒకటే ఈ మొత్తం అన్నిట్లో సి కామా ఈ అనేవి మాత్రమే ఈక్వల్ సెట్స్ అవుతాయి, ఇంకేం అవ్వదు. సో ఇఫ్ ఎనీ గివ్ రీజన్. సో ఒకవేళ ఉంటే రీజన్ అడుగుతున్నాడు. సో బికాస్ the number of elements in both sets are equal. Same. The number of elements are in both sets are equal and same elements and same. Adi reason mat. Since, because. Okay. Which of the following pairs of sets are equal? ఇక్కడ కూడా ఏవి ఈక్వల్ అవుతున్నాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి? ద సెట్ ఆఫ్ లెటర్స్ నో అలో. సో అంటే ఏ రాద్దాము, ఆర్డర్లో రాసుకుందాం. సో ఏ తర్వాత ఎల్ వస్తుంది, ఎల్ రాద్దాము. ఒకసారి రాయాలి, 2 సార్లు వచ్చినా సరే ఒకసారి రాయాలి. నెక్స్ట్ ఓ రాద్దాము, నెక్స్ట్ వై రాద్దాం, అయిపోయింది. నెక్స్ట్ బి సెట్. B is equal to set of లోయల్ అనే వర్డ్లోని లెటర్స్ రాయాలి. సో ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ ఏ రాయాలి, ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏం రాయాలి? ఎల్ రాయాలి, ఎల్ రాద్దాం. నెక్స్ట్ ఏం రాద్దాం? ఓ రాద్దాం. నెక్స్ట్ ఏ ఎల్ ఓ వై రాద్దాం. నెక్స్ట్ అంటే ఎల్ అనేది 2 సార్లు వచ్చినా ఒకసారి రాయాలి. చూడండి, ఎక్స్ అనే దాంట్లో ఏఎల్ ఓవై ఉంది, బి అనే దాంట్లో కూడా ఏఎల్ ఓవై ఉంది. సో 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 ఇక్కడ కూడా 4. అంటే ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ది ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్స్. సో కనుక దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏమన్నాడు? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఈక్వల్ సెట్స్? దేర్ ఫోర్ ఎక్స్ కామా బి ఆర్ ఈక్వల్ సెట్స్. ఇక్కడ రీజన్ అడగాలి కనుక మనం ఈక్వల్ సెట్స్ అని రాస్తే వదిలేస్తే సరిపోద్ది. సో ఎనీ రీజన్ ఏమీ అడగలేదు. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం 8th Roman లో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ అనేది ఇంటీజర్, దీన్ని సాటిస్ఫై చేయాలి. దీన్ని సాటిస్ఫై చేయాలి. సో ఇంటీజర్ సాటిస్ఫై చేయాలంటే మీరు 1 తీసుకున్నారు అనుకోండి, 1² <4 అవుతుంది. 2 తీసుకున్నారు అనుకోండి,
2 square less than 4 అవుతుంది. 3 తీసుకుంటే అవ్వదు. 3 square అంటే 9. సో 4 కన్నా 9 తక్కువ ఉండదు. సో అంటే 1 2 అవుతుంది. 0 తీయండి, 0 తీసుకున్నా అవుతుంది. -1 తీసుకోండి, ఇంటీజర్స్ ఉన్నాడు కనుక -1 తీసుకోండి, -1 తీసుకుని అవుతుంది. -1 square అంటే 1. -2 తీసుకోండి, అది కూడా అవుతుంది. -3 తీసుకోండి అవ్వదు. అంటే ఇక్కడ మనకి -2, 1, 0, 1, 2. ఇక్కడ పాజిటివ్ అనలే కనుక మైనస్లు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ బి. సో దాన్ని మనం సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు మనం, 2 బ్రాకెట్స్ పెట్టండి. ఎక్స్ ఎక్స్ మైనస్ మైనస్ 1 2 = 2 అంటే ఏంటి మనకి x = 1, 2. x = ఏంటి 1, 2. 1, 2 ఇక్కడ ఉన్నాయి అని ఈక్వల్ రాయకూడదు. ఎందుకంటే ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, అందులో అన్ని ఉండాలి. అందులో 2 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి. సో కనుక a ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. a ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. కన్సిడర్ ద సెట్స్. పై ఇచ్చాడు అంటే ఎంటీ సెట్ ఇచ్చాడు. a 1, 3 అనే సెట్ ఇచ్చాడు. b 1, 5, 9 అనే సెట్ ఇచ్చాడు. c 1, 3, 5, 7, 9 అనే సెట్ ఇచ్చాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. అంటే ఆ సెట్ వేరే సెట్ ఉంటే మనకి అది సబ్సెట్ అవుతుంది, లేదంటే సెట్ అవుతుంది. సబ్సెట్ ఎప్పుడు కూడా ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ అవుతుందండి. అంటే ఏంటి, ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెకండ్ సెట్లో ఉంటే అది సబ్సెట్ అవుతుంది, లేదంటే సబ్సెట్ అవ్వదు. సో పై అనేది బిలో ఉందా చూడండి. ఇప్పుడు ఎలిమెంట్స్ అనేది ఇస్తే పై ఉంది అంటే పై ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. పై ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నెక్స్ట్ ఏ అండ్ బి. సో చూడండి ఏ అనేది 1, 3 ఉంది. బిలో 1 ఉంది కానీ 3 లేదు. అంటే ప్రతి ఎలిమెంట్ అందులో ఉండాలి. ప్రతి ఎలిమెంట్ అంటే 3 లేదు కనుక నాట్ ఎ సబ్సెట్. ఇలా రాయాలి. నెక్స్ట్ ఏ కామా సి 1, 3. 1, 3 అనేది సిలో ఉంది అంటే ఇది సబ్సెట్. నెక్స్ట్ బి సబ్సెట్ సి. బి 1, 5, 9. 1, 5, 9. సో ఇది కూడా సబ్సెట్ అవుతుంది. ఇది కూడా మనకి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓ ఇచ్చాడు. బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి ఇచ్చాడు. ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఆర్ ఈజ్ బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయా, ఏ ఉంది కానీ ఈ లేదు, ఐ లేదు, ఓ లేదు, యూ లేదు. అంటే ఏ అనేది బికి సబ్సెట్ కాదు. బిలో ఏబిసిడి ఇందులో ఉన్నాయా, ఇందులో లేదు. సో అంటే రెండు కూడా సబ్సెట్స్ కాదు. ఏ అనేది బికి సబ్సెట్ కాదు, బి అనేది సి సబ్సెట్, ఏకి సబ్సెట్ కాదు. ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి and B is not subset of A because the elements in the first set are not the elements in the second set. Because the elements in the first set are not the elements in the second set. Are not the elements in the second set. Elements in the second set. సో ఫస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి సెకండ్ సెట్ లో ఉంటాయి. ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి సెకండ్ సెట్ లో ఉంటేనే అది సబ్సెట్ అవుతుంది, లేదంటే సబ్సెట్ అవుతుంది. సో రెండింటికి అదే రీజన్. ఏబిసిబి 3 సెట్స్. ఏబిసి 3 సెట్స్ అంట. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు బి అండ్ బి సబ్సెట్ సి, ఈజ్ ఇట్ ట్రూ ఫర్ దట్ ఏ సబ్సెట్ సి? ఇఫ్ నాట్ గివ్ రీజన్. సో ఏ అనేది బిలో ఉందంట అంటే ఏ అనే సెట్ బిలో ఉందంట. బి అనేది సికి సబ్సెట్ అంట. అంటే ఏంటి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయంట. అప్పుడు ఏ అనేది సికి సబ్సెట్ అవుతుంది అంటున్నాడు. మరి ఏ అనే సెట్ బిలో ఉంది కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో లేవు. చూడండి. సో ఏ అనే ఎలిమెంట్, ఏ అనే సెట్ అనేది బిలో ఉంది. బిలాంగ్స్ అంటే ఆ సెట్ మొత్తం బిలో ఉంది. కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉండవు. ఓన్లీ ఆ సెట్ ఒకటే ఉంది. అంటే ఇప్పుడు నేను ఏలో ఎలిమెంట్స్ తీసుకుంటే అవి సిలో ఉండవు. ఓన్లీ ఆ ఒక్క సెట్ మాత్రం ఉంటుంది. అంటే ఇది రాంగ్ మాట. నో. ఈజ్ ఇట్ ట్రూ? ఇట్ ఈస్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్. సో రీజన్ ఇద్దాం. రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2 తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకున్నాను అంటే సెట్ ఆఫ్ 1, 2. ఆ ఎలిమెంట్స్ తీసుకుంటాను. 3, 4 తీసుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి చూడండి ఏ బిలాంగ్స్ టు బి. ఈ సెట్ ఆఫ్ 1, 2 అనేది బిలో ఉంది. ఇప్పుడు సి తీసుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు బి సబ్సెట్ సి. బిలో ఉన్నవన్నీ సిలో ఉండాలి. బిలో ఉన్నవన్నీ అంటే మనకి సిలో ఉండాలి. సో బిలో ఏమున్నాయి అవన్నీ సిలో తీసుకుందాం. సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5.
ఇప్పుడు చూడండి మనకి బిలో సెట్ ఆఫ్ 1, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, అంటే బి అనేది సికి సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఏ అనేది సికి సబ్సెట్ అవుతుందో లేదు చూడండి. 1 ఎలిమెంట్ సిలో లేదు, 1, 2 అనే సెట్ ఉంది కానీ 1 అనే ఎలిమెంట్ లేదు, 2 అనే ఎలిమెంట్ సిలో లేదు, అంటే ఏ ఈస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి. సో దేర్ ఫోర్ ఏ ఈస్ నాట్ సబ్సెట్ ఆఫ్ సి because 1, 2 are not the elements in C. 1, 2 elements are not there in C. And రాద్దాం. So because 1, 2 elements are not in C. Are not in C. C లో లేవు. A లో ఉన్నాయి కానీ C లో లేవు. ఇది మాట. నెక్స్ట్ 12th one. A అని ఒక సెట్ ఇచ్చాడు, B అని ఒక సెట్ ఇచ్చాడు. ఫైండ్ A యూనియన్ B అడుగుతున్నాడు. సో A యూనియన్ B చేద్దాం. A యూనియన్ B. A అంటే రాసేయండి 2, 4, 6, 8 యూనియన్. B అంటే రాసేయండి 6, 8, 10, 12. యూనియన్ అంటే ఏంటి? అన్ని ఎలిమెంట్స్ ఒక సెట్లో రాయాలి. సో రిపిటేషన్ లేకుండా అన్ని ఎలిమెంట్స్ ఒక సెట్లో రాయాలి. ఏలో ఉన్నవి బిలో ఉన్నవి అన్ని కూడా రిపిటేషన్ రాయకూడదు. 2, 4, 6, 8, 10, 12. సో దేర్ ఫోర్ ఏ యూనియన్ బి నాకేమొచ్చింది? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12. బాక్స్ పెట్టండి, నీట్గా రాయండి, అయిపోయాయి. నెక్స్ట్ 13th one. ఏ అని ఒక సెట్ ఇచ్చాడు, బి అని ఒక సెట్ ఇచ్చాడు. సో దట్ ప్రూవ్ దట్ అన్న ఒకటే. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ముందు LHS తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు? ఏ యూనియన్ బి ఇచ్చాడు. సో రాయండి. ఏ అంటే ఏంటి? ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు ఓవెల్స్ యూనియన్. బి అంటే ఏంటి మనకి? ఏ కామా, ఐ కామా, యు. సో ఇవన్నీ అందులోనే కదా, అంటే ఏంటి? అన్ని కలిపేసి ఏ రాసేవచ్చు ఈజీగా. సో ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. సో ఇదేంటి మనకి? ఏ. That is equal to RHS. So therefore LHS is equal to RHS. సో ఆ తర్వాత ఏంటి మనకి? LHS ఏంటి? Therefore A union B is equal to A. Hence proved. ప్రూవ్ చేయబడింది. నెక్స్ట్ 14th one. If X is equal to set of Ram, Geeta, Akbar. So ఈ X అనే సెట్ లో రామ్ ఉన్నాడు, గీత ఉంది, అక్బర్ ఉన్నాడు. Be the set of the students of class 11 who are in the school hockey team. హాకీ టీంలో ఉన్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు హాకీ టీంలో. Let Y is equal to Geeta, David, Ashok. సో గీత ఉన్నది, డేవిడ్ ఉన్న అశోక్. అంటే గీత ఇక్కడ హాకీలో ఉంది, ఫుట్బాల్లో కూడా ఉందన్నమాట. సో be the students of the class 11 who are in the football team. సో గీత అనేది ఫుట్బాల్ ఆడుతుంది, హాకీ ఆడుతుంది. ఫైండ్ ఎక్స్ యూనియన్ వై ఫైండ్ చేయండి. ఎక్స్ప్లెయిన్. సో అందులో ఉన్న టర్మ్స్ ఏంటి, అసలు ఎక్స్ యూనియన్ వై అంటే ఏంటో అడుగుతున్నారు. సో చేద్దాం. ఎక్స్ యూనియన్ వై. సో ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం? రాసేయండి, ఏమి ఇచ్చాడో అది రాసేయండి. రామ్, గీత, ఇవి ప్రాపర్ నౌన్స్ కనుక ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అక్బర్ యూనియన్. బి సెట్ ఏంటి? వై సెట్. గీత, డేవిడ్, అశోక్. సో యూనియన్ రాసండి. ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు అందరి పేర్లు రాసండి. రిపిటేషన్ అంటే ఒకసారి రాయండి. గీత ఒకటే రిపిటేషన్, ఆ ఒక్క అమ్మాయినే ఒకసారి రాయండి. రామ్, గీత, అక్బర్, డేవిడ్, అశోక్. సో దీన్ని బాక్స్ పెట్టండి. సో ఇప్పుడు ఏంటి మనకి? యూనియన్ బి అంటే ఏంటి? ఎక్స్ యూనియన్ వై అంటే ఏంటి? ద స్టూడెంట్స్ ఎయిదర్ ఇన్ ఎక్స్ ఆర్ వై ఆర్ బోత్. ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th are in football team or in hockey team or in hockey team
are in football team are in both teams సో రెండిట్లో కూడా ఉంటారు. ఎవరైనా రెండిట్లో గీత ఉంది, మిగతా వాళ్ళు అయితే ఏలో ఉంటారు, లేదంటే బీలో, అయితే ఎక్స్లో ఉంటారు, లేదంటే వైలో ఉంటారు. సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 15th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 15th ప్రాబ్లంకి వెళ్దాం. కన్సిడర్ ద సెట్స్ A and B of example 12. Find A intersection B. ఎగ్జాంపుల్ 12లోని A అనేది 2 4 6 8 ఇచ్చాడు, B అనేది 6 8 10 12 ఇచ్చాడు. అయితే ఇప్పుడు A intersection B ఫైండ్ చేయాలి. సో చేసేద్దాం. A intersection B. A అంటే ఏ రాసిండి యాస్టిస్గా 2 4 6 8. నెక్స్ట్ ఏముంది ఇంటర్సెక్షన్ రాయండి. నెక్స్ట్ ఏముంది బి రాసిండి యాస్టిస్గా 6 8 10 12. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండు సెట్లోనే ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాయాలి. సో రెండు సెట్స్లోని కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 6 ఉంది, 8 ఉంది. సో అంటే మనకి దేర్ ఫోర్ సింగిల్ స్టెప్ ఆన్సర్ వస్తుంది. A intersection B is equal to set of 6, 8. అయిపోయింది. సో 6 in 1. Consider the sets A and B of example 14. Find X intersection Y. సో మనకి ఎగ్జాంపుల్ 14లో X intersection Y అడుగుతుందండి. X అంటే హాకీ ఆడే స్టూడెంట్స్ 3 ఉన్నారు, Y అంటే ఫుట్బాల్ ఆడే స్టూడెంట్స్ 3 ఉన్నారు. మీకు గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది. సో ఇందులో ఎవరున్నారు? ఫస్ట్ మనకి గీత ఉంది, రామ్ ఉన్నాడు. ఫస్ట్ రామ్, నెక్స్ట్ గీత కూడా హాకీ ఆడుతుంది. నెక్స్ట్ అక్బర్ కూడా హాకీ ఆడుతున్నాడు. ఇంటర్సెక్షన్ ఫుట్బాల్ ఎవరు? ఫస్ట్ డేవిడ్ ఆడుతున్నాడు. నెక్స్ట్ గీత, నెక్స్ట్ అశోక్, వీళ్ళు 3 ఆడుతున్నారు. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ గా అంటే ఫుట్బాల్ ఆడాలి, హాకీ ఆడాలి. సో రెండు ఆటలు ఆడింది ఒకే ఒక అమ్మాయి గీత, ఇంకెవరు లేరు. సో దేర్ ఫోర్ X intersection Y is equal to గీత. ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇంటర్ప్రిటేషన్ కానీ ఏమి అడలే కనుక ఇలా రాసి బాక్స్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ A అని ఒక సెట్ ఇచ్చాడు, B అని ఒక సెట్ ఇచ్చాడు. ముందు A intersection B ఫైండ్ చేయాలి. అండ్ హెన్స్ షో దట్ ఆర్ ప్రూవ్ దట్ A intersection B is equal to B అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో చేద్దాం. ఫస్ట్ A intersection B ఫైండ్ చేద్దాం. A intersection B. A అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10. ఇంటర్సెక్షన్ B అంటే ఏంటి? మనకి 2 3 5 7. సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 2 3 5 7. అంటే మనకి A intersection B is equal to ఇది వచ్చింది. అప్పుడు ఫైండ్ చేయమన్నాడు, వచ్చింది. ఇప్పుడు ఏంటి మనం ప్రూవ్ చేయాలి? షో దట్ A intersection B is equal to A అని ప్రూవ్ చేయాలి. సో దట్ అన్న ప్రూవ్ దట్ అన్న మనం ఏం తీసుకోవాలి? LHS తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS is equal to ఏం తీసుకోవాలి? LHS A intersection B. A intersection B ఏమొచ్చింది? 2 3 5 7 రాసేయండి. 2 3 5 7. కానీ 2 3 5 7 అంటే ఏంటి? మనకి ఆల్రెడీ B ఇచ్చాడు. సో కనుక ఈజ్ ఈక్వల్ టు B. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 18th. ఇఫ్ A and B are given, find A minus B and B minus A. ఓకే, ముందు A minus B కడదాం. A అంటే రాసింది. A అంటే ఏమి ఇచ్చాడు? 1 2 3 4 5 6. మైనస్ B అంటే ఏమి ఇచ్చాడు? 2 4 6 8. A మైనస్ B అంటే అర్థం ఏంటి? ఏలో ఉండాలి, Bలో ఉండకూడదు. మరి 2 ఇక్కడ ఉంది, అందులో ఉంది కనుక 2 తీసుకోకూడదు. 4 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది కనుక 4 తీసుకోకూడదు. 6 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది కనుక 6 తీసుకోకూడదు. మిగతా అవి ఏలో ఏవైతే ఉన్నాయో అవే తీసుకోవాలి, ఇంక Bతో సంబంధం లేదు. సో ఇంకా ఏలో ఏమున్నాయి? 1 3 5. సో దేర్ ఫోర్ A minus B is equal to set of 1 3 5. నెక్స్ట్ B minus A కడదాం. B minus A. B అంటే ఏంటి? 2 4 6 8. మైనస్ A అంటే ఏంటి? 1 to 6 రాసేయండి. 1 2 3 4 5 6. B మైనస్ అంటే అర్థం ఏంటి? Bలో ఉండాలి, Aలో ఉండకూడదు. మరి 2 ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. సో 4 ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. 6 ఇక్కడ ఉంది, అక్కడ ఉంది.
8 ఇక్కడ ఉంది అక్కడ లేదు అంటే 8 ఒకటే తీసుకోవాలి. సో దేర్ ఫోర్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 8. అంటే దీని నుండి నాకు ఒకటి అర్థమైంది, ఏ మైనస్ బి బి మైనస్ రెండు ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వు. సో దేర్ ఫోర్ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్. ఎప్పుడు రాస్తున్నది, వాట్ డిడ్ యూ అబ్జర్వ్, వాట్ డిడ్ యూ నోటీస్ అని అంటే అప్పుడు రాస్తాం. 19th వన్, ఏ ఇచ్చాడు, వి ఇచ్చాడు, బి ఇచ్చాడు, వి మైనస్ బి బి మైనస్ బి అడుగుతున్నాడు. వి మైనస్ బి కాదు, వి అంటే ఏంటి, ఏఈఐఓయు మైనస్ బి అంటే ఏంటి, ఏఐకేయు. ఏ క్యాన్సిల్ చేయండి, ఏ అందులో ఉంది. నెక్స్ట్ ఐ కూడా క్యాన్సిల్ చేసింది, ఐ అందులో ఉంది. నెక్స్ట్ యూ కూడా క్యాన్సిల్ చేసింది, అందులో ఉంది. ఇంకా మిగిలింది ఏంటి, ఈ కామా ఓ ఉంది, అంతే, అవే రాయండి, ఈ కామా ఓ. నెక్స్ట్ దేర్ ఫోర్ బి మైనస్ సి కడదాం. బి ఏంటో రాసేయండి, ఏ కామా ఐ కామా కే కామా యు. వి అంటే ఓవెల్స్, ఏఈఐఓయు. ఏ అక్కడ ఉంది ఇక్కడ ఉంది తీసుకోకూడదు, ఐ ఇక్కడ ఉంది అక్కడ ఉంది తీసుకోకూడదు, యు ఇక్కడ ఉంది అక్కడ ఉంది తీసుకోకూడదు, ఓన్లీ ఒక కే ఒకటే మిగిలింది. సో దేర్ ఫోర్ బి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు కే. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 20 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 20 ప్రాబ్లంకి వెళ్దాం. లెట్ u ఈజ్ ఈక్వల్ టు 1 to 10, b is a is equal to 13579, find a dash, find a dash. సో మన అందరికీ తెలుసు కదండి, ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ ఏ ఆర్ యూ మైనస్ ఏ. మ్యూ అయినా రాయొచ్చు, యూ అయినా రాయొచ్చు. అంటే యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు, అవి మాట. సో యూ రాద్దాం. యూ అంటే ఏంటి ఇచ్చాడు, 1 2 3 4 5 6 7 8 9 10 మైనస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 1 3 5 7 9. సో యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. మరి ఇక్కడ 1 ఉంది, అందులో ఉండకూడదు. 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది. అంతే, మిగతా నెంబర్స్ రాసింది, ఈవెన్ నెంబర్స్. సో 2 4 6 8 10 అంటే ఇది వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ డాష్ నేను తీసుకున్నాను, నాకేమొచ్చింది ఆన్సర్ 2 4 6 8 10. ఇది వచ్చింది ఆన్సర్. బాక్స్ పెట్టండి, ఇలా రాస్తే 2 out of గ్యారెంటీగా వస్తాయి. నెక్స్ట్, లెట్ యూ బి ద యూనివర్సల్ సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 11th. అంటే సిబిఎస్ఈ స్కూల్లోని మనకి 11th క్లాస్ 12th క్లాస్ కూడా ఉంటుంది. ఆఫ్ ఏ కో ఎడ్యుకేషన్ స్కూల్. సో కో ఎడ్యుకేషన్ అంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. అండ్ ఏ బి ద సెట్ ఆఫ్ ఆల్ గర్ల్స్, ఏ అనే వాళ్ళు అందరూ కూడా గర్ల్స్ ఉంటారు. ఇన్ క్లాస్ 11, ఫైండ్ ఏ డాష్, ఫైండ్ ఏ డాష్. ఇక్కడ మనకి ఏ డాష్ ఏమొస్తుంది, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ. సో యూ అంటే ఏంటి అన్నాడు మనకి, సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ మైనస్ ఏ అంటే ఏంటి, ఆల్ గర్ల్స్ స్టూడెంట్స్, ఆల్ గర్ల్స్ స్టూడెంట్స్. మరి మొత్తం ఆల్ స్టూడెంట్స్ లో గర్ల్స్ స్టూడెంట్స్ తీస్తే ఎవరు వస్తారు, బాయ్ స్టూడెంట్స్ వస్తారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ బాయ్ స్టూడెంట్స్, బాయ్స్ స్టూడెంట్స్. సింపుల్ లాజిక్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ డాష్. నెక్స్ట్ 22nd వన్, యూ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ చేసి ఇది ప్రూవ్ చేయమండి. ఫస్ట్ ఒక్కొక్క వాల్యూస్ ఫైండ్ చేద్దాం. ఏ డాష్, ఏ డాష్ అంటే ఏంటి, యూ మైనస్ ఏ. యూ అంటే ఏంటి మనకి 1 2 3 4 5 6 మైనస్ ఏ అంటే ఏంటి 2 3. సో 2 3 క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే ఇందులో ఉండాలి, అందులో ఉండకూడదు. సో దేర్ ఫోర్ నాకేమొచ్చింది ఇక్కడ, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రాసండి 1 4 5 6 ఏ వచ్చింది. నెక్స్ట్ బి డాష్ ఫైండ్ చేయాలి. సో బి డాష్ కూడా అలా చేయండి. బి డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ బి. యూలో బి తీసేయాలి. యూ అంటే ఏంటి 1 2 3 4 5 6 మైనస్ బి అంటే ఏంటి మనకి 3 4 5. సో 3 4 5. సో 3 4 5 క్యాన్సిల్ చేసింది, ఎందుకంటే అవి తప్పించి మిగతానే ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, దేర్ ఫోర్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు
1 2 6 మిగిలింది. 1 2 6. ఇంకేం కట్టాలి మనకి? ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ కట్టాలి, ఏ యూనియన్ బి కట్టాలి. సో కడదాం. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఏ డాష్ ఎంత వచ్చింది మనకి? 2 3 వచ్చింది. సారీ 1 4 5 6 వచ్చింది. 1 4 5 6. ఇంటర్సెక్షన్ బి డాష్ ఎంత వచ్చింది? 1 2 6 వచ్చింది. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో దేర్ ఫోర్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 6. ఇంకేం కట్టాలి మనకి? ఏ యూనియన్ బి కట్టాలి. ఏ యూనియన్ బి కడదాం. ఏ యూనియన్ బి. ఏ అంటే ఎంత? 2 3. యూనియన్ బి అంటే ఎంత? 3 4 5. సో దేర్ ఫోర్ యూనియన్ అంటే ఏంటి? అన్ని కలిపి రాయాలి. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5. సో ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ బి డాష్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ప్రూవ్ చేయాలంటే ఏం చెప్పాను నేను? ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? ఏ యూనియన్ బి హోల్ డాష్. ఏ యూనియన్ బి హోల్ డాష్. ఏ యూనియన్ బి హోల్ డాష్ నేను రాయొచ్చు యూ మైనస్ ఏ యూనియన్ బి రాయొచ్చు. యూ మైనస్ ఏ యూనియన్ బి. యూ అంటే ఏంటి? 1 2 6. 1 2 3 4 5 6 మైనస్ ఏ యూనియన్ బి ఎంత వచ్చింది మనకి? 2 3 4 5 రాసేయండి. 2 3 4 5. సో క్యాన్సిల్ చేసండి. 2 3 4 5 క్యాన్సిల్ చేస్తే ఏం వస్తుంది మనకి? 1 6 వస్తుంది. సో ఆల్రెడీ 1 6 అంటే ఏంటి? ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అంటే దీని ఏం రాయొచ్చు మనం? ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అంటే ఇదేంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 23rd ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 23rd ప్రాబ్లంకి వెళ్దాం. షో దట్ ద సెట్ ఆఫ్ లెటర్స్ నీడెడ్ టు స్పెల్ cataract and the set of letters need to spell track are equal. అంటే ఈ వర్డ్ లెటర్స్ ఈక్వల్ లెటర్స్ అని చూపించమన్నాడు. అంటే ఈక్వల్ సెట్స్ అని చూపించమన్నాడు. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు. సో క్యాటరాక్ట్ లో మనకి ఏముంది? ఆర్డర్లో రాద్దాం. ఏ తర్వాత సి ఉంది. సి తర్వాత మనకి ఏ ఎన్నిసార్లు వచ్చినా ఒకసారి రాస్తాం, సి ఒకసారి రాస్తాము, 2 సార్లు వచ్చినా ఒకసారి రాస్తాము. నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ టీ, అంతే కదా. సో సి రాసాము, ఏ రాసాము, టీ రాసాము, ఏ రాసాము, ఆర్ రాసాము, ఏ రాసాము, సి రాసాము, టీ రాసాము. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ రాద్దాం. సో ఇందులో కూడా ఏ ఫస్ట్ రాయాలి, సి నెక్స్ట్ రాయాలి, ఆర్ అనేది నెక్స్ట్ రాయాలి, నెక్స్ట్ టీ అని రాయాలి. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బికాస్ the number of the elements are same and the same elements are having. Because the number of elements in both sets the number of elements in both sets are equal and those are same elements. అందుకని ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ దిస్ వన్. సో దీన్ని ఏ అనుకుందాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -1, 0, 1. మరి ఇప్పుడు ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? మీకు కాన్సెప్ట్ లో చెప్పాను. 2 power n సబ్సెట్స్ ఉంటాయి. అంటే 2 cube అంటే 8 ఉంటాయి అన్నమాట. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ, ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈస్ 2 power n. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 cube, దట్ ఈస్ ఈక్వల్ టు 8. సో 8 వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు 8 రాద్దాం. Therefore the subsets are ఫస్ట్ ఎప్పుడు కూడా ఎంటీ సెట్ ఉంటుంది. సో ఎంటీ సెట్ ఇలా అయినా రాయండి, ఇలాగైనా రాయండి. నెక్స్ట్ సింగిల్ ఎలిమెంట్స్ తీసుకుందాం. -1, 0,
1. సో సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు టూ ఎలిమెంట్స్ తీసుకుందాం. -1, 0 -1, 1 అంటే -1, 0 -1, 1. నెక్స్ట్ 0 అవుతుంది. 0, 1 అంటే టూ ఎలిమెంట్స్ అయిపోయి 3 ఎలిమెంట్స్. -1, 0, 1 చూడండి. 1 2 3 4 5 6 7 8 సరిపోయి కదా. దట్స్ ఇట్. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం. షో దట్ A union B is equal to A intersection B implies A is equal to B. అంటే A union B is equal to A intersection B అయితే A is equal to B అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. అంతే కదండి. సో A union B అనేది ఏంటి, అన్ని ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది. A intersection B అంటే కామన్ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపితే ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి అంటే లెట్ A belongs to A. A అనేది ఏలో ఉందనుకుంటాం. అనుకుంటే అప్పుడు మనకేమవుద్ది, A అనేది A యూనియన్ బిలో కూడా ఉంటుంది. A అనేది ఏలో ఉంటే A అనేది A యూనియన్ బిలో ఉంటుంది. A యూనియన్ బి అంటే అన్ని ఎలిమెంట్స్ రాస్తాం కలిపేసి. కానీ A యూనియన్ బి అంటే ఏమి ఇచ్చాడు, A ఇంటర్సెక్షన్ B ఇచ్చాడు. సో A ఇంటర్సెక్షన్ A బిలాంగ్స్ టు A ఇంటర్సెక్షన్ సిన్స్ గివెన్ వాడు ఇచ్చిందే నేను రాశాను. మరి A బిలాంగ్స్ టు A ఇంటర్సెక్షన్ B అంటే అర్థం ఏంటి, A అనేది ఏలో ఉంటుంది, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటుంది. ఏ అనేది ఏలో ఉంటుంది, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటుంది అన్నమాట. సో అంటే ఏం రాస్తాం ఇక్కడ మనం, ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి. అంటే ఏ అనేది ఏలో ఉంది, ఏ అనేది బిలో ఉంది. సో దేర్ఫోర్ దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఏ ఈస్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఏ అనే ఎలిమెంట్ ఏలో ఉంది, ఏ అనే ఎలిమెంట్ బిలో ఉంది. మనం తీసుకుంది ఒక్కొక్క ఎలిమెంట్, ఆ ఒక్క ఎలిమెంట్ ఏలో తీసుకున్నాం, ఆ ఎలిమెంట్ బిలో ఉంది కదా, బిలో కూడా ఉంది. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటే ఏం రాయొచ్చు, ఏ సబ్సెట్ బి అని రాయొచ్చు. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో బి తీసుకుందాం. లెట్ బి బిలాంగ్స్ టు ఏ. బి అని ఒక ఎలిమెంట్ ఏలో తీసుకున్నాను. సో బి బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి. అంటే బి అనేది ఎందులో ఉంటుంది మనకి, ఈసారి బిలో తీసుకుందాం. ఏ అనే ఎలిమెంట్ తీసుకుందాం. మళ్ళీ ఏ ఇస్ బిలాంగ్స్ టు బి. మరి ఏ అనేది బిలో ఉంటే సో ఏ అనేది ఏ యూనియన్ బిలో కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏలో ఉంటాయి, బిలో ఉంటాయి. ఏ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అని రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి రాయొచ్చు. సిన్స్ గివెన్ వాడు ఇచ్చారు కండిషన్, ఏ యూనియన్ బి అనేది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుందని. మరి ఏ అనేది ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటే ఏ అనేది ఏలో ఉంటుంది, బిలో ఉంటుంది. సో ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ ఏ బిలాంగ్స్ టు బి. నేను ఏం తీసుకున్నాను, ఏ అనేది బిలో తీసుకున్నాను. నాకు ఏ అనేది ఎందులో వచ్చింది, ఏలో వచ్చింది. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉంటాయి. సో దేర్ ఫోర్ బి సబ్సెట్ ఆఫ్ ఏ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి, బిలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయి. అలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఆ రెండు ఈక్వల్ అయితేనే అవుతుంది, లేంటే అవ్వదు. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. హెన్స్ ప్రూవ్డ్. యాక్చువల్గా ఈ మూడు కూడా మిస్లేనియస్ ఎగ్జామ్స్ అన్నమాట, ఎగ్జాంపుల్స్. మళ్ళీ వాటికి ఇంకో వీడియో చేయడం ఎందుకని ఎగ్జాంపుల్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తున్నాను. సో ప్రతి చాప్టర్లో కూడా ఎగ్జాంపుల్స్ అన్ని కలిపి ఒక వీడియో అవుతుంది. అది మిస్లేనియస్ ఎగ్జాంపుల్స్ అయినా నార్మల్ ఎగ్జాంపుల్స్ అయినా, ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ అన్ని ఒకే వీడియోలో ఉంటాయి. సో మళ్ళీ మీరు కామెంట్స్లో సమ్ మిస్లీనియర్ ఎగ్జాంపుల్స్ చేయండి సార్, మిస్లీనియర్ ఎగ్జాంపుల్స్ చేయండి సార్ అని పెట్టద్దు, ఓకేనా. సో అన్ని ఎగ్జాంపుల్స్ ఒకే వీడియోలో ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి చాప్టర్ 1లోని సెట్స్లోని మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్, దాదాపు 25 ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్ ఈస్ రైనింగ్. సో మనకి వర్షం పడుతున్నా సరే సో రిస్క్ చేసి చేస్తున్నమాట. సో కనుక మీరు ఏం చేయాలి, కింద కామెంట్ సెక్షన్ ఎస్ఆర్ సూపర్ స్టార్ మాల్స్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీ టైప్ చేయండి. మీకు ఏదైతే అనిపిస్తుందో అది టైప్ చేయండి, తెలుగులో కూడా టైప్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఎగ్జామ్ రాయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.